అక్కినేని వారింటి కోడలైన తర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన శోభిత ఎట్టకేలకు ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా యాక్షన్ మోడ్ లో దిగింది. టీజర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ మూవీ అప్డేట్ ఏంటో చూద్దాం. శోభిత ధూళిపాల అక్కినేని నాగచైతన్యతో 7 అడుగులు వేసిన తర్వాత వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతు చాలా కాలం పాటు శోభితతో రిలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత శోభిత ధూళిపాల సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోషూట్లతో అద్దరగొడుతోంది, కానీ సినిమా అప్డేట్లు ఇవ్వలేదు. లేటెస్ట్గా ఒక మూవీ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా తెలుగులో కాదండి, తమిళంలో. ఆర్య, విఆర్ దినేష్ హీరోలుగా, పారంజిత్ రీసెంట్గా వెట్రువం అనే మూవీ ప్రారంభించారు. సాటప్ప మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న వెట్రువం నుంచి రీసెంట్గా విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్, టేకింగ్, మ్యూజిక్ కదిరిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో భాగమవుతోంది శోభిత. పవర్ఫుల్ అండ్ యాక్షన్ మోడ్లో నటించబోతోందట అక్కినేని వారింటి కోడలు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. మోడలింగ్లో మెరిసి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శోభిత మేజర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. వరుస ఆఫర్లకు సైన్ చేయటం కాకుండా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది. కమర్షియల్ మూవీస్కు దూరంగా ఉండేది. ఇప్పుడు కూడా అదే పందానుసరిస్తోంది. పైగా పెళ్లి తర్వాత సినిమాల్లో నటించదు అనే రూమర్స్ వచ్చాయి. ఎలాంటి ప్రాజెక్టులు అనౌన్స్ చేయకపోవడంతో ఇక నటనకు దూరం అని ఫిక్స్ అయిపోయారు. ఆ మధ్య ప్రెగ్నెంట్ అనే ప్రచారము జరిగింది. ఆ రూమర్లకి చెక్ పెడుతూ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శోభిత. పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తుందనే ప్రచారానికి ఇలా సమాధానం చెప్పింది. ఇక నాగచైతన్య ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతోనే శోభిత నటన కొనసాగిస్తోందని అర్థమవుతోంది. పారంజిత్ మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి శోభిత కోసం ఎలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేశారో తెలియాలంటే మరిన్ని అప్డేట్లు వచ్చే వరకు ఆగాల్సిందే. మొత్తానికి శోభిత నటన కంటిన్యూ చేస్తోంది, అదన్నమాట విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.